మనం ప్రార్థన జయములు అనే పుస్తకంలోని శీర్షికను మనం చదువుకుంటున్నాము. జీసీ బీవింగ్టన్ గారు మరి ఫిట్స్ పేషెంట్కి ఒక ఆమెకు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. తర్వాత నూర్జియా అనే అమ్మాయి కూడా అనే వ్యక్తికి కూడా ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. అది మనం నిన్న దాని మీద వాక్యం విన్నాం. ఈరోజు తల్లి స్వస్థత పిల్లల మధ్య సేవ అనేది మనం చూద్దాము. ఇక్కడ బీవింగ్టన్ గారిని దేవుడు వాడుకున్నారు. ఆయననే కాదు, ఎవరినైనా దేవుడు వాడుకుంటారు. లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో నార్మల్ పర్సన్, ఒకరేమో దేవుని ఒక ఆత్మ చేత నింపబడిన పర్సన్. దేవుని ఒక ఆత్మ చేత నింపబడిన పర్సన్ నార్మల్ పర్సన్, కామన్ మ్యాన్, స్పిరిట్ ఫిల్డ్ మ్యాన్. డిఫరెన్స్ ఉంటుంది. ఆకాశము భూమికి ఎంత తేడా ఉంటుందో దేవుని ఒక ఆత్మ పొందుకున్న వ్యక్తి, దేవుని ఆత్మనే నమ్మని దేవుని ఆత్మ పొందుకొని వ్యక్తికి అంత తేడా ఉంటుంది. ఎవరైతే దేవుని ఒక ఆత్మ పొందుకుంటారో వారు చాలా స్పీడ్ ఉంటారు. హయ్యర్ డైమెన్షన్లో వాళ్ళ లైఫ్ ఉంటుంది. దేవుని ఆత్మ పొందుకొని ప్రతి వ్యక్తి కూడా చిన్న చిన్న విషయాలకు భయపడటం, ప్రతిదీ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన జీవితం మొత్తం అట్లనే ఉంటుంది. కాబట్టి మనము దేవుని ఒక ఆత్మ చేత నింపబడాలి. ఆరాధన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుని ఒక ఆత్మ వస్తుంది. ఇక్కడ బీవింగ్టన్ గారు దేవుని ఒక ఆత్మ చేత నింపబడ్డారు కాబట్టి ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ స్వస్థతలు వచ్చినాయి. మనకి తాయెత్తులు, సిలువలు, యేసుప్రభు బొమ్మలు ఇవన్నీ అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే, మనం మాట్లాడితే ప్రభావం దిగి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే దేవుని ఒక పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఈ కార్యాలు జరుగుతాయి. కొంతమంది ఈ కార్యాలు నమ్మరు, ఎందుకంటే వారి మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే యేసయ్యను నమ్మితే పరిశుద్ధాత్మ వచ్చేసింది అంటారు. కొన్ని బైబిల్లోకి వెళ్ళి కొన్ని వాక్యాలు చూస్తారు. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యులు కూడా ఏమి అద్భుతాలు చేయలేదు. ఎప్పుడైతే తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే అప్పటి వరకు ఆగండి అని చెప్పి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అప్పుడు వాళ్ళు స్వస్థతలో, విడుదలలో ఒక అసాధారణమైన వ్యక్తిగా వాళ్ళు మారిపోయారు, గొప్ప సేవ చేశారు. మనం కూడా దేవుని ఒక ఆత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో అప్పుడే దేవుని కార్యాలు చేయగలుగుతాం. ప్రవచనాలు చెప్పటం, అన్య భాషలో మాట్లాడటం, విపరీతమైన విశ్వాసం ఉండటం, తర్వాత దేవుని కోసం గొప్ప కార్యాలు చేయటం, అనారోగ్యంలో ఉన్న వారిని బాగు చేయటం, ఇవన్నీ కూడా దేవుని ఒక ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మ బాప్తిజం మనం పొందినప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మరి ఈ అయ్యగారి గురించి మనం విందాం. తల్లి స్వస్థత, పిల్లల మధ్య సేవ. ఐరన్టన్లో కూటములు పెట్టుచుండగా ఇంటింటికి కరపత్రములు ఇచ్చి పిలిచి తిని, పిల్లలకు సండే స్కూల్ కూడా ఉందని చెప్పి తిని. ఒక్క ఇంట్లో చాలామంది పిల్లలు ఉండేది. పేద పిల్లల వానికి 10 వయసు, తల్లి లేనట్లు ఇల్లంతా చిందరవందంగా ఉండేను. ఆ ఇంటామె తలపాగా కట్టినట్లు ఎన్నో ఉన్ని బట్టలతో కట్టబడి ఉండెను. ఆమె క్షమించండి, ఇల్లు శుభ్రంగా లేదు, పిల్లలకు సండే స్కూల్ ఉందని తెలిసింది, చాలా సంతోషం. నేను ఒక న్యూరాలజియా జబ్బు మనిషినండి, అందువల్ల పిల్లలకి ఏ భక్తి నేర్పే ఓపిక లేదు అని తన బాధను వెళ్ళబుచ్చాను. నీవు రక్షణ పొందావమ్మా, క్రీస్తు నిన్ను బాగు చేయగలడని నమ్ముచున్నావా అని అడిగి తిని. అవునండి, కానీ నా విశ్వాసం సరిపోదేమో అనెను. అందరినీ మోకరించమని చెప్పి ప్రార్థన చేయగా 40 నిమిషాల్లో తలకు ఉన్న కట్టులన్నీ తీసివేసింది. అసలు నొప్పి లేదండి అన్నది. ఆనంద బాష్పములు కార్చుచూ పిల్లల్ని కౌగిలించుకున్నది. ఆ దృశ్యము చూచుచూ నేను దేవుని యందు బహుగా ఆనందించి తిని. ఇల్లంతా త్వరగా సర్ది నాకు భోజనం స్థిరపరచను. భోజనమైన తర్వాత వారి పిల్లలకు నేను ఒక పాట నేర్పించి తిని, బోధించి తిని. 3 ఆడపిల్లలు మారు మనసు పొందిరి. వారిలో సిలియా అను చివరమ్మాయి బైబిల్ కళాశాలకు వెళ్ళి పరిశుద్ధతను బోధించు సేవకురాలుగా మారాను.
అక్కడ సండే స్కూల్కు 16 మంది వచ్చేవారు. ఎప్పుడు కొత్త పిల్లలే ఒక్కసారి వచ్చిన వారు మళ్ళీ వచ్చేవారు కారు. ఇది సరికాదని నేను ఒక్కొక్క ఇంటికి వెళ్ళి పిల్లలను కలుసుకొని పాటలు నేర్పి సండే స్కూల్కి ఆహ్వానించి తిని 156 పిల్లలు వచ్చిరి. టీచర్లు సరిపోరు కాబట్టి నాయకునికి ఏం చేయాలో తోచలేదు. నేను 12 ఏండ్ల కంటే తక్కువ వయసు గల పిల్లలకు బోధించి తిని పెద్దవారిని ఆయన కప్పగించి తిని పిల్లలతో వ్యక్తిగతంగా మాట్లాడితే ఎంత పని జరుగుతుందో చూడండి. ఒక స్త్రీ పరిశుద్ధపరచబడను, ఆమె తల్లి మెడ మీద కణితి కూడా కరిగిపోయాను. వీరిద్దరి విశ్వాసం రాను రాను అగ్ని పరీక్షలాగా శోధింపబడను. కానీ వారు దృఢముగా నిలిచిరి, దేవుణ్ణి ఎంతో మహిమపరిచిరి. ఇదంతా ఆ పిల్లల తల్లి యొక్క స్వస్థత వలన ప్రాప్తించిన దీవెన. స్వస్థతలంటే సేవను వ్యాపింపచేయుననివే. ఓహయే రాష్ట్రంలో కూటములు జరుపుచున్నప్పుడు నేను ఎరిగిన ఒక సహోదరి కూటంలో కనబడలేదు. కారణము విచారించగా అనేక నెలలు ఆమె పడక పట్టి ఉన్నదన్నది. వారు వ్యవసాయదారులు. ఇలా జబ్బు పడితే వారికి పనులు జరగవు. ఎవరైనా సరే స్వస్థత కొరకై ప్రార్థన చేయమని కోరితే చేయుట నా పద్ధతి. ఇక్కడ ఎవరు నా ప్రార్థన అడగలేదు, కానీ ఈ స్త్రీ విషయమే ఆలోచించి తిని ఆ ప్రాంతంలో ప్రార్థన ద్వారా స్వస్థపడుటను గూర్చి ఎవ్వరు కని విని ఎరగరు. మన యేసు ప్రభు దయామయుడు గనుక ఆమెను దర్శించి వెళ్ళి తిని అప్పటికి ఆమె 4 రకములైన ఔషధలను పుచ్చుకొనుచు ఉపశమనము పొందుచుండెను. మొదట ఆమె పడక ప్రక్కన నిలబడి నాలోనే నేనే ప్రార్థించి తిని బయటనున్న పాకలోనికి వెళ్ళి జయము వచ్చే వరకు ప్రార్థించమని నాకు ప్రేరేపణ కలిగాను. దేవుడు ఆమెతో మాట్లాడగలిగే స్థితి ఆమెను తేవాలంటే చాలా సమయం పట్టను. అదీగాక సాయంకాలపు కూటములో నేను మాట్లాడవలసి ఉండెను. నాకు బదులుగా బోధించుటకు మరి ఒకరు దొరికితే ఇది సాధ్యమగును. ఈ నా సమస్యను ప్రభు ఎదుట చెప్పి తిని నువ్వు పొదలలోనికి వెళ్ళుమని స్పష్టంగా ప్రభు చెప్పాను. ఇక నేను బయలుదేరి తిని సాయంత్రం కూటం సంగతి ఎలా అని మనసులో కలవరంతోనే ఉంటిని. దేవా, నీ చేతులలో అంతా వదిలిపెట్టుచున్నాను. అట్లుండగా దేవుని శక్తి నా మీద దిగాను. ఆయన మహిమ నన్ను కమ్మెను. నా హృదయము కరిగిపోయాను. ఆనందభరితుడనై దేవుని బహుగా స్తుతించి తిని దేవుడు నా విధేయత అంగీకరించాడని ఇది నాకు సూచన. అట్లు వెలుచుండగా ఒక సహోదరుడు నాకు ఎదురు వచ్చాను. ఆయనను నేను చూచి 1 సంవత్సరం అయ్యాను. దేవుని ఆత్మతో నింపబడి బోధకుడు ఆయనను చూడగానే సంతోషం పట్టలేక నా టోపీ ఎగిరేసి అందుకొంటిని. ఆయనను కౌగిలించుకొని ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అని అడిగితే ఆయన వింతగా నా వైపు చూచి గట్టిగా నవ్వాను. నేను మరి ఒక చోట కూటము జరుపుటకు మనసులో నిర్ణయించుకుంటుని, కానీ 12 గంటలుగా దేవుడు ఇటు వెళ్ళమని నాతో మాట్లాడుచుండెను. నేను వేసుకున్న ప్లాన్ అంతా వదిలి దేవుడు మాటలకు లోబడి ఇటు వచ్చి తిని ఎందుకు నన్ను ఇక్కడికి నడిపించానో నాకు ఇప్పుడు అర్థమగుచున్నది. మీకు బదులుగా నన్ను బోధించమని కోరుతున్నాడు అనెను. ఇట్లు దేవుని చిత్తం మా ఇద్దరికి ఇంత తేటగా తెలియపరచినందుకై బహు ఆశ్చర్యకితురైతిని. ఇక్కడికి 21 మైళ్ళు దూరంలో 2 రోజుల కిందట కూటంలో ముగించినట. మరొక చోటికి వెళ్ళవలసి అనుకుంటే దేవుడు అడ్డుపరిచి ఇక్కడికి నడిపించినాడట. దారిలో ప్రభు ఆయనకు ఒక ప్రసంగం కూడా అందించానట. ఈ స్థలమునకే దేవుడు ఆ వర్తమానం ఇచ్చానని ఇప్పుడు గ్రహించుకున్నదనేను. ఆ ముందటి దినమున 3:30 గంటల సమయంలో ఒక స్నేహితుడు ఇంట భోజనం చేసి అక్కడ ప్రక్కనే ఉన్న ఒక పాకలో కూర్చొని ఉండగా దేవుని వర్తమానము ఆయన మనసులోనికి స్పష్టంగా అందుచుండెనట. అప్పుడు దేవా, నేను వెళ్ళాలనుకొనిచున్న స్థలముకు ఈ ప్రసంగం సరిపోదే, మరి నన్ను ఎక్కడికి పంపుచున్నావు అని అడగగా అది నీకెందుకు, నీవు నన్ను వెంబడించు అని ప్రభు ప్రత్యుత్తరం ఇచ్చినట. సరే ప్రభువా అనుచు అబ్రహాం వలె ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియక దేవుడు చెప్పినట్లు ఇట్లు వచ్చినట. మా ఇద్దరిని నడిపించుతున్న దేవుడు ఒక్కడే కనుక
మేము ఒకరి అవసరతను ఒకరం చక్కగా తీర్చుకుంటుమి. మనము దేవునికి ఏదో చెప్పకుండా వెంటనే లోబడితే దేవుని ఏర్పాట్లు సిద్ధించుట మనం చూడగలం. వ్యాధి పడకలోనున్న స్త్రీ భర్త మత ఆచారములు చాలా నిష్టగా నెరవేర్చేవాడు. పరిశుద్ధతను బోధించు సువార్థకులు అంటే ఆయనకు లెక్కలేదు. అందువలనే ఆమె నా కొరకు కబురు పంపలేదట. కావున దేవుడు నా పద్ధతులను విరుద్ధముగా నన్ను ఆ స్థలమునకు పంపాను. నా స్థానంలో బోధించవచ్చిన సహోదరితో సహోదరుడా, దేవుని నడిపింపు ప్రకారం నీవు చేయము. నేను తోటలోనికి ప్రార్థనకై వెళ్ళుచున్నాను. 1 వారం పట్టవచ్చునేమో, అది నాకు సరిగ్గా తెలియదు అని చెప్పి తిని. కానీ దేవుడు నన్ను త్వరపెట్టుచున్నందున బోధకుని మార్పు గురించి కానీ నేను ఇక్కడికి వెళ్ళుచుంటినో ఆ వివరములు కానీ ఎవరికి చెప్పలేదు. ఈ సహోదరుడు దేవుడిచ్చిన వర్తమానాలు ప్రజలకు అందించానట, కానీ వారికి ఆ బోధ గిట్టలేదు. ఎవరను వాక్యమందు ఆశ చూపలేదు. ఆయనను ఎవరి ఇంటికి కూడా ఆహ్వానించలేదు. నిలువ చోటు లేక 13 మైళ్ళ దూరంగానున్న స్టేషన్కు నడిచి వెళ్ళిపోయారట. ఇది నాకు తర్వాత తెలిసాను. నాకైతే ప్రజల తిరస్కారము అలవాటైపోయింది. ఎవరు నన్ను ఆహ్వానించకపోతే అడవులలోనికి వెళ్ళి ఏ కార్న పండ్లు సపాప్రస్ చెట్ల బెరడు తింటూ ప్రార్థనలు గడిపేవాడు. ఆత్మక్రియ జరుగు వరకు, ఒకరైనా రక్షింపబడే వరకు అక్కడినే ఉండేవాడు. ఇప్పుడు నేను ఆమె కొరకు రాత్రంతా ప్రార్థనలో గడిపి తిని ఉదయం 5 గంటలకు ఆమె పడకలో నుంచి లేచి కూర్చుండట, చేతులు జాడించుట ప్రభు నాకు చూపించాను. ఇక జయము వచ్చినదని ఇంటికి పరిగెత్తి తిని వారి కూతురు నానా త్వరగా రండి, వచ్చి అమ్మను చూడండి అంటూ తండ్రిని పిలుచుచుండెను. ఆయనకు ముందుగా నేను ప్రవేశించి తిని ఆమె లేచి భర్త దగ్గరకు పరిగెత్తాను. యేసు నన్ను స్వస్థపరిచాడండి. తెల్లవారుజామున 5 గంటలకు యేసు స్వయంగా నా పడక యొద్దకు వచ్చాడండి. నిన్ను స్వస్థపరచుటకే వచ్చి తినని చెప్పాను. ప్రేమ కరింకంతో నిండిన మృదువైన ముఖం అది. మీరు ఆయనను చూచి ఉంటే ఎంత బాగుండును. ఆయన నన్ను ముట్టగా కరెంటు వలె ఆయన శక్తి నాలో ప్రసరించెను. నేను స్వస్థపడితిని అని ఆనంద బాష్పములు రాలుచు నేను స్వస్థపడు వరకు వదలక దేవుని మొరపెట్టిన బీవింగ్టన్ గారి మనమెంతో రుణస్థులమండి అన్నది. ఆమె ఈ మంచి సాక్ష్యమును నిలుపుకున్నది. ఇక మందుల అవసరత లేకపోయాను. మనము దేవునికి చెవి యొగ్గుటే శ్రేష్టము. ఆయన తన మనసంతటిని మనకు ఒక క్షణంలో గ్రహింప చేయలేడు. గనుక అడుగడిగి కొంచెం కొంచెంగా చెప్పగలడు. కూటములు జరుపుటకై నన్ను అక్కడికి నడిపించి మధ్యలో ఈ స్వస్థత క్రియను జరుపుటకు గాను నాకు ప్రతిగా మరి ఒకరిని పంపుట ఆయన ఉద్దేశం. దేవుని స్వరము విను మెట్టులలో మనము కాపాడుకొనవలను. ఇక్కడ మన ప్లాన్ కొంత మారినను సేవ ఆటంకపరచబడలేదు. కూటములు జరిపి తిని 20 మంది రక్షణ పొందిరి, అనేకులు స్వస్థత పొందిరి. ముందు చెప్పిన స్త్రీ పరిశుద్ధపరచబడుటకై ముందుకు వచ్చి మోకరించెను. ఆమె స్వస్థత పొందుటకును చూచిన భర్త తన ఆచరణ భక్తిలో శక్తి లేదని గ్రహించి రక్షణ పొందుటకు ఆమె ప్రక్కనే వచ్చి మోకరించెను. ఆయన రక్షణ పొందుటకు 4 దినములు ప్రార్థించవలసి వచ్చెను. ఆయన ఈ మధ్యలో మనసు మార్చుకొని ఎక్కడ విరమించుకొనెనో అని నేను సరిగ్గా ఆయన వెనుకనే మోకరించి తిని దేవుని వాక్య ప్రభావపు అదుపులో ఆయన నుంచి తిని మధ్యలో విరమించుకుందామని ఎన్నోసార్లు మనసు వంచిందట. కానీ నేను ఆయనకు అడ్డుగా నుండెనట. ఆయన చివరికి రక్షణ పొందెను. పరిశుద్ధపరచబడు అనుభవంతో కూడా ఉండెను. వారికి ఒక కుమార్తె ఉండెను. ఆ యువతి ఆడంబరమైన వస్త్రధారణ చేసుకొని డంబంగమ తిరుగుటలో సంతోషించుచున్నది. ఇప్పుడు తల్లి తండ్రి నేను ముగ్గురము మా ప్రార్థనలు ఆమెపై కేంద్రీకరించితిమి. ఆమె పరలోకపు శక్తిలో వశంలోనికి వచ్చి పూర్తిగా దేవునికి లొంగిపోయాను. నేను ఏమి చేతగాని వానిగా ఎంచిన ఈ కుటుంబం యొక్క ధోరణిని
లక్ష్య పెట్టక దేవుడు నాకు అప్పగించిన పని మీద నేను నిమగ్నుడనే ఉంటిని. దాని ఫలితంగా ఇంత సేవ జరిగాను. దానిని తలించినప్పుడల్లా నా మనసులో ఆనందం పొంగాను. ఓహయో రాష్ట్రంలో ఒక స్థలంలో కూటములు పెట్టి తిని 2 సంవత్సరముల క్రితం ఒక స్త్రీ లోతైన మారు మనసు పొంది సేవకు ఎంతో మంచి సహకారిగా ఉండెను. కానీ ఈసారి కూటంలో ఆమె కనబడలేదు. సహోదరి డోర్తి, ఏది కూటములలో కనబడలేదే, వెనక్కి జారిందా అని అడిగితిని. బ్రదర్ బీవింగ్టన్, ఆమె పొంగుచున్న నీళ్ళతో పాదము కాల్చుకున్నది. అది మీరు వినలేదా? 16 నెలలుగా పడకన పడి ఉన్నది. మేము 4 వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడమ్మా అంటే విన్నది కాదు. మీకైనా ఉత్తరం రాయమన్నాము, అది చేయలేదు. డాక్టరే కావాలని పట్టుబడింది. ఆసుపత్రిలో పెట్టిరి. చెప్పలేని బాధను అనుభవించెను. చివరకు మోకాల నుండి క్రింద వరకు కాళ్ళు తీసివేసిరి. $1000 ఖర్చాయను అని ఆమె విషాద గాథను వివరించింది. పరమ వైద్యుని స్వస్థతకు ఇహలోకపు వైద్యులు నమ్ముకున్నటకు ఐగుప్తుకు వెళ్ళుటకు ఎంత వెచ్చానమో మీకు తెలియజేసేదను. ఈ స్త్రీ యొక్క మేనకోడలు మునుపటి కూటంలో తక్షణమే స్వస్థత నొందినదని ఆమె ఎరుగును. అది చూచి ఆమె చాలా సంతోషించినది కూడా. కానీ కాళ్ళు కాలడం వేరే సంగతి కదా. ఈ పరిస్థితుల్లో ప్రార్థన సరిపోనా అనుకున్నది. ఇట్లు సాతాను మనను వంచింపచూచును. ఏ పరిస్థితి అయినా, ఏ జబ్బు అయినా దేవునికి వ్యత్యాసం ఉన్నదా? యేసు ప్రభు కొన్ని పరిస్థితులకే పరిమితుడైనాడా? నేనైతే పరిస్థితులను లెక్క చేయను. మన విశ్వాసమునకు కర్తైన క్రీస్తునే చూచెదను. ఆయన నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్కి చెప్పాను కదా. చాలు. ఇక్కడ మనం ఈ స్టోరీలో చూస్తే మరి చాలా విషయాలు ఉన్నాయి. నేను స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళాను, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రియమైన వాళ్ళారా, జీసీ బీవింగ్టన్ గారి పరిచర్యలో ఎక్కువగా మోకాల అనుభవం ఉంది. ఈయనకి దేవుడు ప్రవక్త పిలుపు ఇచ్చాడు, ప్లస్ సువార్థికుడు. ప్రవక్త సువార్థికుడుగా ఉండగలుగుతాడు, కానీ పాస్టర్గా ఉండలేడు. చాలా కష్టం. అయితే ఈయన ఒక దగ్గర సేవకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పి ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాడు. వేరే ప్రాంతంలో కూడా మీటింగ్ ఉండే. ఆ మీటింగ్కి వెళ్ళి ఆడ వాక్యం చెప్పి రావాలి. అయితే ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పి రావాలి అంటే అక్కడ ఈయనకేమో అక్కడ మీటింగ్కి వాక్యం చెప్పడం ఇష్టం లేదు. దేవుడు కూడా ఏమన్నాడంటే, నువ్వు ఇంకా కొద్దిసేపు ప్రార్థనలో గడప అన్నాడు. అలా ప్రార్థనలో గడుపుతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన మంచి ప్రార్థన పరుడు, ఆయన పరిచయం అయ్యాడు. అక్కడ ఆ ప్లేస్లో దొరికిన తర్వాత ఆయన గురించి కూడా చెప్పిండు. ఆయన అనుకోకుండా ఆ ప్లేస్కి వచ్చిండంట. దాని తర్వాత ఇట్లా మీటింగ్ ఉంది, మరి ఆ మీటింగ్లో పోయిన వాక్యం చెప్తావా అంటే, సరే నేను చెప్తా బ్రదర్ అని చెప్పి ఆయన ఆ మీటింగ్కి వెళ్ళిపోయాడు వాక్యం చెప్పి. ఈయన ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ ఈయనని పిలిచింది. ఆ ఫ్యామిలీలో భర్త ఏంటంటే యేసు ప్రభుని నమ్మడు, ఇట్లాంటి సేవకులు అంటే అసలు ఇష్టపడరు. వాళ్ళ భార్య చాలా రోజుల నుంచి, దాదాపుగా 9 నెలల నుంచి పడక మీదనే ఉంది. ఇక ఈయనకి తెలిసినప్పుడు ఈయనకి ఎట్లుంటుందంటే, ఈ అయ్యగారికి ఎవరైనా బాగాలేకపోతే ఈయన చూడలేడు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు. చాలా కష్టం అలాంటి వ్యక్తులు దొరకటం, కానీ అదృష్టం. అప్పుడు దాదాపుగా 8-9 గంటలు ఈయన ఆమె కోసం బాగా ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తూ వచ్చిండు. రాత్రి ప్రార్థన, పొద్దున ప్రార్థన ఒకటి ఏంటంటే ఆమెను స్వస్థపరచు. అట్లా ప్రార్థన చేయటం బట్టి ఏమైందంటే, పొద్దున 5 గంటలకు ఆమె లేచి నార్మల్ అయిపోయింది. వాళ్ళ భర్తను పిలిచింది, వాళ్ళ పిల్లల్ని పిలిచింది, చెప్తుంది, అయ్యగారు ప్రార్థన చేశారు, పొద్దున 5 గంటలకు నాకు యేసు ప్రభు కనబడ్డాడు, నేను నీకోసమే ఈ ప్రాంతానికి వచ్చాను, మీ ఇంటికి వచ్చానని చెప్పి నన్ను ముట్టుకున్నాడు. ముట్టంగానే నాలో ఏదో ఒక శక్తి వచ్చింది, ఒక కరెంటు ప్రభావం లాంటిది నా లోపల వచ్చింది, నేను బాగైపోయినా అని చెప్పింది.
ఆమె స్వస్థపడటం చూసి భర్త కూడా మారిపోయాడు. భర్త కూడా పశ్చాత్తాపంలోనికి వచ్చిండు. ఆయన ఏదో మోకరిస్తే ఆయన ఏడే వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆయన వెనక ఈయన మోకరించండి, ఆయన ఎక్కడ వెళ్ళొద్దని. తర్వాత ఆయన లోతుగా పశ్చాత్తాపంలోనికి వచ్చి ఆయన బాప్తిజం తీసుకున్నాడు. దానికంటే ముందు ఒక ఆమెకి తల మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తలలో చాలా భయంకరమైన పెయిన్. ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సండే స్కూల్ కోసం ఇల్లంతా కూడా చిందర బిందరు ఉండే ఆమె వచ్చింది. ఆమె కోసం కూడా ఈయన ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసిన ఒక 40 నిమిషాల తర్వాత ఆ నొప్పి తగ్గిపోయింది. నాకు పూర్తి స్వస్థత వచ్చింది సార్, తల మీద ఏమేమో కట్లు కట్టుకుంది ఆమె. ఇక అదేమైపోయిందంటే అంత విడుదల వచ్చేసింది. హల్లెలూయా. ఇక్కడ ఈ అయ్యగారు పరిచర్యలో మనం చూస్తే ఎక్కడ పోయినా ఓవర్ ప్రేయర్ చేసిండు ఆయన. ఆయన కాన్సెప్ట్ ఆయన ఒకటే ఏంటంటే సమస్య ఉంది, ఆ సమస్య వెళ్ళిపోవాలి. అలా ప్రేయర్ చేయడం చాలా కష్టం. మనం చెప్పినప్పుడు నేను కూడా అలా చేయాలనుకుంటాం, కానీ దేవుడు మనకు ఆ కృప ఇవ్వాలి. దేవుడు మనకు ఆ కృప ఎప్పుడు ఇస్తాడంటే మనకు ఆశ ఉన్నప్పుడు, తర్వాత మనం శక్తికి మించి దాంతో యుద్ధం చేసినప్పుడు మనకు దొరుకుతుంది. ఎక్కువ అద్భుతాలు జరగాలంటే ప్రభువుతో ఎక్కువ మాట్లాడాలి, ప్రభువు యొక్క శక్తిని ఎక్కువగా ప్రదర్శించాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎక్కువ అద్భుతాలు, ఎక్కువ ప్రవచనాలు, ఎక్కువ స్వస్థతలు కావాలి అంటే దేవుణ్ణి భూమి మీద తీసుకొని రావాలి. మనం బైబిల్లో కొంతమంది సేవకులను చూస్తే, పాత నిబంధన కొత్త నిబంధన వాళ్ళని చూస్తే వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నారు. ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ వాళ్ళ లోపల కనబడుతుంది. యూసెఫ్ని తీసుకోండి, దానియేల్ని తీసుకోండి, ఏలియాని తీసుకోండి, ఎలీషాని తీసుకోండి, ఈవెన్ దో పేతురుని తీసుకోండి, పౌలు భక్తుని తీసుకోండి, యేసు ప్రభుని కూడా తీసుకోండి. వీళ్ళందరి మీద వీళ్ళ లోపల ఉన్న ఒకలాంటి కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు దేవుని ఒక ఆత్మ చేత నడిపించబడ్డాడు, నింపబడ్డారు. యూసెఫ్ అనే దైవజనుడు, యూసెఫ్ అనే వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ కప్ బేరర్కి రాజుకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని చూసిన సార్, పరిశుద్ధ దేవుళ్ళ ఆత్మ అతని లోపల ఉంది, నాకు చెప్పిండు కళ, నాకు చెప్పిండు ప్రవచనం, అది నెరవేరింది, నేను మర్చిపోయినా, నీకు వచ్చిన భావం కూడా ఆయన చెప్తాడు. సేమ్ దానియేలు భక్తుని కూడా అంతే. నీ లోపల దేవుని ఒక ఆత్మ ఉందని నేను నమ్ముతున్నా అని చెప్పి ప్రపంచాన్ని ఏలిన రాజు దానియేలు కాలు మొక్కిండు. హల్లెలూయా. ఈవెన్ దో ఏలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, మోషే కావచ్చు, యూసెఫ్ కావచ్చు, ఈవెన్ దో బైబిల్లో న్యాయాధిపతుల్లో సంసోన్ కావచ్చు, దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆయన మనుషులను చంపేసిండు, శత్రువులను చంపేసిండు. అంతవరకు కామన్ మ్యాన్. అంటే మనము ఒక అసాధారణమైన వ్యక్తిగా మారాలంటే, మనం ఎక్కడ పోయిన స్వస్థతలను, విడుదలలో నెమ్మది కలగాలంటే మనలో కొన్ని విషయాలు మనం వదులుకోవాలి. అవి ఏవి వదులుకోవాలి అని అంటే అది నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని వదిలే అని చెప్తాడు. వాటిని మనం వదిలేసినప్పుడు దేవుని ఒక శక్తి అమాంతంగా మన మీదకి వచ్చి మనని ఒక అసాధారణమైన వ్యక్తిగా మారుస్తుంది. మార్చిన తర్వాత ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు మనల్ని. ఎక్కడ కష్టం ఉంది, ఎక్కడ వేదన ఉంది, ఎక్కడ బాధ ఉంది, ఎక్కడ శ్రమ ఉంది, ఎక్కడ బంధకాలతో ఉన్నారో అలాంటి వ్యక్తుల దగ్గర తీసుకుపోతాడు. అలాంటి వ్యక్తుల దగ్గర మనం ప్రార్థన చేస్తాం, అక్కడున్న సైతాన్ శక్తులు మనం తొక్కేస్తాం, ప్రజల్ని బాగు చేస్తాం. ఇదంతా కూడా దేవుని ఒక ఆత్మ ఒక మనిషి మీద వచ్చినప్పుడే జరుగుతుంది, లేకపోతే స్వదాగా జరగదు. ఇప్పుడు మనం ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఒక పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం కూడా భవిష్యత్తులో గొప్ప గొప్ప కార్యాలు చేయగలుగుతాం, గొప్ప గొప్ప కార్యాలు మనం చేస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అంటే దేవుని ప్రియమైన వారలారా, దేవుడు మహాకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అది మనల్ని వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు.
అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే మనం దేవునికి సమయం ఇచ్చినప్పుడు, మోకాల అనుభవంలోనికి వచ్చినప్పుడు, దేవా ఇదిగో నన్ను వాడుకో అన్నప్పుడు దేవుడు మనం వాడుకుంటాడు. బీవింగ్టన్ గారు ప్రజలను బాగు చేయడానికి తన లైఫే ఇచ్చేసిండు. ఆయనకున్న ప్రతి సమస్య, డబ్బుల విషయం కావచ్చు, వస్త్రాల సమస్య కావచ్చు, ఏదైనా కానీ దేవునికి చెప్పేటాడు. క్రైస్తవ జీవితం అంటే అదే అన్నమాట. మనం ప్రతి విషయము దేవునికి చెప్పాలి. దేవా నాకు అట్లయితుంది, నాకు ఇట్లయితుంది, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని అడిగినప్పుడు దేవుడు జరిగిస్తాడు. క్రైస్తవంలో ఇద్దరు ఉంటారు. ఆధారపడేటోళ్ళు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఇంకొకరు లోకంలో ఉన్న వ్యక్తుల మీద ఆధారపడేటోళ్ళు. అందులో పాస్టర్లు కూడా వస్తారు. అంటే కొంతమంది పాస్టర్ల మీద ఆధారపడతారు. మా అయ్యగారు చేస్తాడు, నాకేంది మా అయ్యగారు ఉన్నారు, మా సంసన్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చెప్పిండంటే అవుతుంది, ఏమైనా ఉంటే ఆయన వస్తాడు, ఆయన చూసుకుంటాడని చెప్తారు. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, ఎప్పటికీ మన బతుకు ఆడనే ఉంటుంది, మనం ఎదగం. ప్రభువారు ఏమన్నారంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, హోల్ హెవీ లాడన్ ప్లీజ్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. मेरे पास आओ, मैं आपको सुख देऊँगा, मैं आपको విశ్రాంతి దేవుంగా అని యేసుప్రభువారు చెప్పారు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. కీర్తనలు 55, 22, 23 వచనాలు. మనం మన జీవితంలో మనకున్న రోగం కావచ్చు, మన భవిష్యత్తు కావచ్చు, మన వేదన కావచ్చు, ఈఎంఐలు, లేకపోతే చిట్టి పైసలు, లేకపోతే రూమ్ రెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని మీద వేయటం నేర్చుకోవాలి. ఎలా వేయాలా దేవుని మీద? సింపుల్. ప్రభా నాకు రూమ్ రెంట్ కట్టేది ఉంది, నాకు పిల్లల స్కూల్ ఫీజు కట్టేది ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈరోజు 100 రూపాయలు కావాలా, నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది, నా దగ్గర లేవు. అంటే ప్రతిదీ మనం దేవుణ్ణి అడిగినప్పుడు ప్రతిదీ కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళి పొందుకుంటాము. ఇది మొదట్లోకెళ్ళి చెప్తున్న విషయం నేను. హల్లెలూయా. బీవింగ్టన్ గారు వారి జీవితంలో ఆయన అంతా కూడా దేవుణ్ణి అడిగి పొందుకున్నాడు. ఒక నిజమైన దైవజనుడు, ఒక నిజమైన వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడతాడు. ఈ సాయంత్రకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రతి విషయం ఎక్కువగా లోతుగా డెప్త్గా హెవీ ప్రేయర్స్, ఓవర్ ప్రేయర్స్ చేయాలి. అసాధ్యమైన దేవుడు సుసాధ్యం చేస్తాడు. ప్రవచనం చెప్పడం చాలా ఈజీ. ఆ పర్టికులర్ ఒక పాయింట్, ఒక సబ్జెక్ట్ కోసం ప్రేయర్ చేయటమే చాలా కష్టం. హల్లెలూయా. ప్రవచనాలు చెప్పేటప్పుడు కొన్ని జరుగుతుంటే కొన్ని జరగవు. హెవీ ప్రార్థన చేస్తే ఏదైనా జరగాల్సిందే. హల్లెలూయా. ఆకాశానికి భూమికి ఎంత తేడా ఉంటుందో అట్లా ప్రార్థనా పరులకి, ప్రార్థనలో లేని వారికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి లైఫ్లో మనం ఎదగాలి, మనకు మంచి ఆరోగ్యం ఇవ్వండి ఉండాలి, మనకున్న అనారోగ్యం వెళ్ళిపోవాలి, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము మన జీవితంలో దేవుని మీద ఆధారపడటం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బీవింగ్టన్ ఎలాగైతే ప్రజలను స్వస్థపరిచాడో అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఆ దేవుణ్ణి మనం అడిగి, ప్రభా బీవింగ్టన్ గారిని మీరు వాడుకున్నారు, పౌలు శీలను మీరు వాడుకున్నారు, యోహాన్ పేతురుని మీరు వాడుకున్నారు, ప్రభా మరి బర్తలోమె గారిని వాడుకున్నారు, యాకోబు గారిని వాడుకున్నారు, నన్ను కూడా వాడుకో ప్రభా, ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకో, నేను ఎలాగైనా ప్రజల్ని విడుదల చెయ్యాలనుకుంటున్నా, నువ్వు నన్ను వాడుకో అంటే దేవుని ప్రియమైన వారులారా, దేవుడు కూడా మనల్ని వాడుకుంటాడు, మనల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని వెళ్తాడు. రైట్, ఓకే, మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.